తెలుగుదేశానికి ఉండే గొప్ప వరం కార్యకర్తలు అయితే, అంతకంటే కార్యకర్తలకు గొప్ప వరం ఇలాంటి నాయకులు ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లోకేష్ కావచ్చు, మిగిలిన వాళ్ళందరూ కూడా. మీరు ఎవరైనా తీసుకోండి, అంటే ఒక కట్టుబాటు, ఒకే తాటి మీద నడవడం. 150 ఎకరాల్లో అసలు 5 లక్షల మందికి భోజనాలు అంటే జస్ట్ అంటే ఇమాజిన్, మనం మామూలుగా 50 మంది 100 మందికి భోజనం పెట్టాలంటేనే ఏదో పెద్ద పని చేసేసినట్టు బాధపడిపోతాం, ఆనందపడిపోతాం, రెండూ చేస్తాం. కానీ సిస్టమేటిక్గా, అంటే టైం మేనేజ్మెంట్, అంటే మీకు అన్ని మేనేజ్మెంట్స్, ఒక టైం మేనేజ్మెంట్, ఒక భోజనం ఎట్లా పెట్టాలి అంటే ఎన్ని పదార్థాలు ఏ రకంగా పెట్టాలి, కార్యకర్తలు ఎలా సంతృప్తి పరచాలి, ఇలా ప్రతి ఒక్క అంశంలోనూ ఆయన అడుగడుగున అక్కడ లోకేష్ ముద్ర మీకు కనిపిస్తుంది. తర్వాత స్టేజ్ చూడండి, అసలు ఎవరు ఎక్కడి నుంచి చూసినా అందరూ కనిపిస్తున్నారు. అండ్ మీకు స్టేజ్ అరేంజ్మెంట్ కూడా చాలా గొప్పగా జరిగింది. మీకు స్టేజ్ బాగుండాలి ఫస్ట్, ఇంతమంది జనం చూడాలి అంటే కదా. అసలు వచ్చిన వాళ్ళు కూడా కరెక్ట్గా 7 నిమిషాల నుంచి 9 నిమిషాలు వాళ్ళ స్పీచ్ మీరు గమనించుకోండి. 9 నిమిషాల తర్వాత కరెక్ట్గా ఆగిపోతుంది, ఆగిపోవాలి. అంటే ప్రతి ఒక్కటి ఎవరెవరు ఎప్పుడెప్పుడు ఎలా ఎలా మాట్లాడాలి పద్ధతి, ఆ సిస్టమ్, ఇలా ప్రతిదీ సిస్టమేటిక్గా జరిగింది. జగన్మోహన్ రెడ్డి ఇంకో జన్మెత్తిన నేర్చుకోలేడని పాపం నేర్చుకోమని చెప్పారు, కానీ ఏదో అభిమానం కొద్ది ఆయన నేర్చుకోలేదు.